హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ వారం బిగ్ బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వారం మెగా చీఫ్ టాస్క్ ముగిసిన తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ని అయితే పెట్టాడు బిగ్ బాస్. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ప్రారంభం అవగానే మెగా చీఫ్ అయిన ప్రేరణ గౌతమ్, హరితేజ, గంగవ్వ, పృథ్వీ, విష్ణుప్రియలని టాస్క్ నుంచి తప్పించేసింది. దీంతో రేస్లో నిఖిల్, అవినాష్, తేజ, యష్మి, రోహిణి, ప్రేరణ, నబిల్ మాత్రమే మిగిలారు. ఇక ఈ సమయంలో ఎవిక్షన్ ప్రీ పాస్ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ స్నేక్ వర్సెస్ ఎగ్స్ అన్నట్టుగా ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఎవరైతే తమకు మద్దతుగా నిలుస్తారో వారు వారి ఫేసులతో కలిగి ఉన్న గుడ్లను పక్కన పెట్టి మిగిలిన వారి గుడ్లను స్నేక్ నోట్లో వేయాల్సి ఉంటుంది. అలా ఎవరి గుడ్డు అయితే చివరి వరకు ఉంటుందో వారు ఈ ఎవిక్షన్ ప్రీ పాస్ గెలుస్తారు అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో ఎక్కువ శాతం మంది నిఖిల్కి మద్దతుగా నిలిచారు. ఎందుకు అంటే నిఖిల్ ఏ టాస్క్ అయినా ఎరగదీసేస్తాడు అన్న సంగతి తెలిసిందే. అలాగే తగిన సమయంలో తగిన విలువలతో తగిన సలహాలు ఇచ్చి వేరే వారు కూడా టాస్క్ గెలిచేలా చేయగలడు నిఖిల్. ఇది ఇప్పటికే చాలాసార్లు నిరూపితం అయింది. బలహీనమైన కంటెస్టెంట్ కూడా బలమైన కంటెస్టెంట్గా చేయడంలో నిఖిల్ ఆరితేరాడు అని చెప్పవచ్చు. ఏ టాస్క్ అయినా ఏ మాట అయినా కూడా నిఖిల్ తర్వాతే ఎవరైనా అన్న విధంగా మారిపోయాడు నిఖిల్. దీంతో ఈ వారం టాస్క్లో భాగంగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ షీల్డ్లో చివరి లెవెల్లో ప్రేరణతో పోటీ పడి నిఖిల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిఖిల్కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది అవసరం లేదు. ఎందుకు అంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటేనే ఈ వారం పాటు సేవ్ అవుతాడా అంటే అది పొరపాటే. నిఖిల్ ఏ వారం ఎలిమినేషన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా సేవ్ అవుతాడు. నిఖిల్ విన్నర్ మెటీరియల్ కాబట్టి ఎలాగైనా ఎవిక్షన్ ఫ్రీ పాస్ని సొంతం చేసుకోకపోయినా కూడా నిఖిల్స్ ఎలాగైనా కూడా సేవ్ అవుతాడు. కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా గెలిస్తే ఆ టాస్క్ గెలిచి మరో మెట్టు పైకెక్కినట్టు అవుతుంది, అంతే. దీంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం కూడా నిఖిల్ చాలా కష్టపడి గెలిచినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి నిఖిల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మిగిలిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.